ఒక్కసారి మీ చిన్నప్పటిని గుర్తు చేసుకోండి. మన చుట్టూ కనిపించిన పచ్చని చెట్లు, పొలాలు ఇప్పుడు అలానే ఉన్నాయా? బహుశా ఉండవు. మన కళ్ల ముందే మన అడవులు నిశ్శబ్దంగా కనుమరుగైపోతున్నాయి. బ్రతుకు పోరాటంలో పడి మనం పట్టించుకోవట్లేదేమో గాని దీనివల్ల మనం కోల్పోబోయేది కేవలం చెట్లను కాదు, మనం మన భవిష్యత్తునే కోల్పోతున్నాం. ఇది స్వచ్ఛమైన గాలి, మంచినీరు, మనల్ని బ్రతికించే వాతావరణాన్ని కోల్పోవడం గురించిన కథ. ప్రాణమున్న పచ్చని అడవుల స్థానంలో ప్రాణం లేని కాంక్రీటు భవనాలను, తారు రోడ్లను తెచ్చిపెడుతున్నాం. వీటన్నిటికీ అభివృద్ధి అని ఒక అందమైన పేరు పెట్టారు. కానీ ఇది ఎలాంటి అభివృద్ధి? ఇది ప్రజలను వాళ్ల సొంత నేల నుండి, నీటి నుండి, ప్రకృతి నుండి దూరం చేసే అభివృద్ధి. ఇది సృష్టించే దానికంటే ఎక్కువ నాశనం చేసే అభివృద్ధి. అసలు గుండె తరుక్కుపోయే విషయమేంటో తెలుసా? ఈ విధ్వంసం వల్ల లాభపడేది ఎవరు? పెద్ద పెద్ద పరిశ్రమలు, ధనవంతులు, డెవలపర్లు. వాళ్లు మన సహజ సంపదను మొత్తం దోచుకున్న తరువాత ఇక్కడి నుండి వేరే దేశాలకు హాయిగా వెళ్లిపోతారు. ఎందుకంటే వాళ్లు ఈ భూమిని ఇల్లుగా చూడరు, కేవలం డబ్బు సంపాదించే ఒక వనరుగా మాత్రమే చూస్తారు. కానీ వాళ్లు మిగిల్చిన కష్టాలను ఎవరు అనుభవించాలి? మనమే, సామాన్య ప్రజలం. పెరిగిపోతున్న ఎండలతో, కలుషితమైన గాలితో, తాగడానికి మంచినీరు దొరక్క ఎప్పుడొస్తాయో తెలియని వర్షాల కోసం ఎదురుచూస్తూ ఈ నరకాన్ని అనుభవించాల్సింది మనమే. ఇది కేవలం అడవుల గురించిన బాధ కాదు, మన భవిష్యత్తును మన కళ్ల ముందే ఎవరో కొల్లగొట్టుకుపోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం గురించిన బాధ ఇది. ఇది పర్యావరణ సమస్య కాదు, ఇది న్యాయానికి సంబంధించినది, మన బాధ్యతకు సంబంధించినది. ఇకనైనా మనం మేల్కోవాలి. ఈ విధ్వంసంపై మీ అభిప్రాయమేంటో కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ ఆవేదన నలుగురికి చేరాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. చివరిగా ప్రఖ్యాత ఏవియేటర్ చార్లెస్ లిండ్బర్గ్ చెప్పిన ఈ మాట ఒక్కసారి ఆలోచించండి. మనిషి ఇటుక గోడల మధ్య బందీ అయి తారు రోడ్లపై నడుస్తూ, బొగ్గు పొగలు పీలుస్తూ, ఆకాశం పచ్చదనం గురించి ఆలోచించకుండా కేవలం యంత్రాలతో తయారైన అందాలనే చూస్తూ ఎంతకాలమిలా బ్రతకగలడు?